Hi friends, welcome back to our channel Jobs for You. ఈ రోజు ఇంకో నోటిఫికేషన్ తో మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ నుంచి అనుసంధానమైన సంస్థ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ లో ప్రతి ఉద్యోగం అనేది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం అండి. జీతం కూడా 70,000 రూపాయల జీతం స్టార్టింగ్. అండ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి వీళ్ళు డిప్లొమా అండ్ బీఎస్సీ ఎవరైతే డిప్లొమా అండ్ బీఎస్సీ చేసి ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి అన్నారు. అండ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు వీళ్ళు ఎటువంటి ఏ కేటగిరీ ఉమెన్ అయినా కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా వీళ్ళు వాళ్ళు ఛార్జ్ చేయట్లేదు. అండ్ ఇంకోటి సిఎస్ఐఆర్ నుంచి మనకి చాలా నోటిఫికేషన్స్ అనేది ఈ ఇయర్లో చాలా రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ డెడ్ లైన్స్ కూడా ఇంకో 2-3 నోటిఫికేషన్స్ ఉండడం జరిగింది. సో ఎవరైతే ఆ వీడియోస్ ఇంకా చూడలేదో నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నా యూట్యూబ్ వీడియో సెక్షన్లో చూడండి ఒకసారి. ఏమైతే ఎలిజిబుల్ క్రైటీరియా ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయొచ్చు. అండ్ నా వీడియోస్ నేను మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి ఎవరైతే యూజ్ ఉందో వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది రిఫరెన్స్ చాలా మందికి ప్లే అవడం జరిగింది. అండ్ నాకు మోటివేషన్ ఇంకా వీడియో చేయాలనుకుంటాను. అండ్ మనం నోటిఫికేషన్ అనేది క్లారిటీగా చూద్దాం. నోటిఫికేషన్ అనేది చూసుకుంటే సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి February 28 అనేది వీళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ చూసుకుంటే సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఇది కూడా బెంగళూరు నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో మెయిన్ మనం ఏంటి అంటే చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఏ నోటిఫికేషన్ అనేది మనకి కొంచెం ఐడియా ఉండాలి అనుకుంటే మనం అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మనం రిమెంబర్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది 06/2025 అండి. సో అది రిమెంబర్ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి అప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదు వేరే అడ్వర్టైజ్మెంట్కి దీనికి. అండ్ మనం ఇంపార్టెంట్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ చూసుకుంటే స్టార్ట్ డేట్ వచ్చేసి 28 February 9 AM నుంచి స్టార్ట్ అయిందండి. అండ్ ఎండింగ్ డేట్ వచ్చి మనకి April 11th 5 PM కల్లా ఎండ్ అయిపోతుంది. సో వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది వీళ్ళు భర్తీ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా. సో ఈ నోటిఫికేషన్ కంప్లీట్లీ ఆన్లైన్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ లేదు. మనం పోస్ట్ చేయాలని అట్లాంటివి అంతా కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఏమంటున్నారంటే సో జెండర్ బ్యాలెన్స్ ఉండాలని చెప్పి ఉమెన్ క్యాండిడేట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేయడానికి. అంటే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు. ఫీజు సెక్షన్లో డిస్కస్ చేసేటప్పుడు చేద్దాం. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది చూసుకుంటే మనకి నోటిఫికేషన్లో చెప్పాను కదా టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ అనేది వీళ్ళు రిక్రూట్ చేయడం జరిగింది. అది కూడా పోస్టుల వారీగా చూసుకుంటే 36 పోస్టులు అనేది ఉన్నాయండి. రిజర్వేషన్ కేటగిరీ కింద అన్రిజర్వ్డ్ 15, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు అనేది వీళ్ళు కేటాయించారు. సో పే లెవెల్ మ్యాట్రిక్స్ కింద చూసుకుంటే ఇది మనకి లెవెల్ 6 కింద 35,400 రూపీస్ అనేది మనకి స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది జాబ్ కుట్టామంటే. అండ్ టోటల్ అన్ని కలుపుకుంటే మనకి 70,000 రూపీస్ అనేది ఇన్ హ్యాండ్ వస్తుందండి పర్ మంత్. అండ్ ఈ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మాక్సిమం 28 years అనేది యూఆర్ వాళ్ళకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కింద కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కూడా డిస్కస్ చేద్దాం. సో మన కింద స్వైప్ చేసి చూసుకుంటే వేకెంట్ పోస్ట్ అంటే అసలు వీళ్ళు ఏం రిలీజ్ చేశారు మనకి టోటల్గా అంటే టెక్నికల్ పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. బట్ వీళ్ళు పోస్ట్ కోడ్ అనేది కింద డివైడ్ చేసి పోస్ట్ కోడ్స్ ప్రకారం బ్రాంచుల వారీగా అంటే డిప్లొమాలో మనం చేసిన బ్రాంచుల వారీగా వీళ్ళు అనేది ఈ పోస్ట్ అనేది వాళ్ళు డెడికేట్ చేయడం జరిగింది. సో మనం చూద్దాం పోస్ట్ కోడ్ TA01. సో ఈ TA01 పోస్ట్ కోడ్కి ఏంటంటే మనకు అర్హత ఏం చేయాలి, ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళందరూ ఎలిజిబుల్. వాళ్ళు ఏంటి 3 years డ్యూరేషన్ కంప్లీట్ 3 years డ్యూరేషన్ చేసి అండ్ 60% ఆఫ్ మార్క్స్ అండ్ ఎక్స్పీరియన్స్ దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇలా అంటున్నారు. మనం కిందకి వెళ్ళే కొద్దిగా ఏంటంటే పోస్ట్ కోడ్ గురించి మాట్లాడుకున్నాం. దాని గురించి ఉన్న రిలవెంట్ ఏ బ్రాంచ్ గురించి అడుగుతున్నారో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ TA012 అంటే 102 చూసుకుంటే దీని అర్హత ఏంటంటే డిప్లొమా ఇన్ మెకానికల్ అడుగుతున్నారండి. 60% ఆఫ్ మార్క్స్ అడుగుతున్నారు. 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అది సేమ్. అండ్ కిందకు వచ్చి 103 చూసుకుంటే కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే డిప్లొమాలో కెమికల్ ఇంజనీరింగ్ చేస్తారో అది కూడా 3 years అండ్ 2 years ఎక్స్పీరియన్స్ విత్ 60% మార్క్స్ అనేది అడుగుతున్నారు. సో ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఫ్రెషర్స్కి అయితే ఎటువంటి అవకాశాలు అనేది ఇక్కడ లేవండి. అన్ని కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వీళ్ళు అడుగుతాం జరిగింది. టెక్నికలీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే టెక్నికల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో నోటిఫికేషన్ ఎండ్ వరకు చూడండి. ఆర్ ఎల్స్ మన ఎక్స్పీరియన్స్ లేదనలో స్కిప్ చేసేసేయండి వీడియో. అండ్ మనం 104 చూసుకుంటే 104 అనేది బీఎస్సీ అంటే ఎవరైతే బ్యాచిలర్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని చేస్తారో అది కూడా 60% ఆఫ్ మార్క్స్ 1 year ఎక్స్పీరియన్స్ రిలవెంట్గా అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఈక్వల్ 60% 1 time full year ఎక్స్పీరియన్స్ అంటే మనకి 1 year full time ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి. అలాగే డిప్లొమాలో మనం సిటీఈ చేస్తాం, కంప్యూటర్ టెక్నాలజీ చేస్తాం. సో అది కూడా ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ 60% ఆఫ్ మార్క్స్ అనేది వీళ్ళు అడగడం జరిగింది. అండ్ ఇట్లాగే TA105 చూసుకుంటే ఇది మల్టీమీడియా అండి. ఎవరైతే బీఎస్సీ
మల్టీమీడియా అండ్ యానిమేషన్ చేసి ఉంటారో అది కూడా 60% ఆఫ్ మార్క్స్, 1 year ఎక్స్పీరియన్స్. ఎవరైతే బీఎస్సీ మల్టీమీడియా చేసి ఉంటారో వాళ్ళందరికీ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే గోల్డెన్ ఆపర్చునిటీ ఒక పోస్టే, బట్ ఏంటంటే చాలా మంది వరకు అప్లై చేసుకోరు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి TA106కి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా నేను ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎందుకు చెప్తాను, మనకి సివిల్ ఇంజనీరింగ్ పద్దాకా నోటిఫికేషన్స్, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేది పడదు. సో ఎవరైతే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తుంటారో దాంతోపాటు ఆల్మోస్ట్ రిలవెంట్గా ఎవరికైతే 2 years ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఎక్కడో చోట, సో ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, ఈ జాబ్ అనేది కొట్టండి. అండ్ దట్టు ఇంకోటి 107 TA107కి వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇది కూడా చాలా ఆపర్చునిటీ ట్రిపుల్ చేసిన వాళ్ళకి. ఎవరైతే ట్రిపుల్ డిప్లొమా చేశారో దాంతోపాటు వాళ్ళకి 60% ఆఫ్ మార్క్స్ ఉన్నాయో అండ్ వాళ్ళకి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్తో పాటు ఇన్ టెక్నాలజీ అని కూడా చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి TA108 కూడా అంటే బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ లేకపోతే దానికి సమానంగా ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. 60% ఆఫ్ మార్క్స్, 1 year ఎక్స్పీరియన్స్. అలాగే సేమ్ 109 చూసుకుంటే మెటలర్జీలో ఎవరైతే డిప్లొమా చేస్తారో 60% ఆఫ్ మార్క్స్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ T110 వచ్చి చూస్తే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 3 years డిప్లొమా అండి, 60% ఆఫ్ మార్క్స్, 2 years ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని అడగడం జరిగింది. అండ్ TA111 చూసుకుని ఇది BS ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అంటే నాకు తెలిసి 100లో 3-4 చేస్తారు. వాళ్ళకి ఇది కూడా ఒక ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు, గవర్నమెంట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా 1 year ఎక్స్పీరియన్స్ అండ్ 60% ఆఫ్ మార్క్స్ అనేది అడుగుతాం జరిగింది. అండ్ T1121కి వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటేషన్, డిప్లొమాలో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో దాంతోపాటు 60% ఆఫ్ మార్క్స్ అండ్ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బెనిఫిట్స్ అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న బెనిఫిట్స్ అనే DAలు, TAలు, HRA అన్నీ ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ పోస్ట్ ఇన్ కేసు మనకి ఏమైనా సెలెక్ట్ అయ్యాము అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ప్లేస్ చేస్తామని చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే మనకు జాబ్ వచ్చిందంటే బెంగళూరు ఇనిషియల్గా ప్లేస్ చేస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మినిమం 18 years అండి, మాక్సిమం 28 years అనేది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC ST క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు, 28 + 5 33 years. అండ్ OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years రిలాక్సేషన్ అంటే 28 + 3 అంటే 31 years రిలాక్సేషన్ అని ఇవ్వడం జరిగింది. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ PWC క్యాండిడేట్స్కి వచ్చి 10 years, 5 years అనేది రిలాక్సేషన్ ఉన్నది ఉంది. అండ్ ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ మనం మాట్లాడుకుంటే ఇదండి. ఉమెన్ కేటగిరీస్ ఎవరైనా ఏ ఉమెన్ అయినా కూడా ఓకే అది మనం డిస్కస్ చేద్దాం, నేను ఇంకా దాని వరకు రాలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కషన్ చేస్తే లెక్కైతే ఇది అసలు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏంటంటే మనకి మోస్ట్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ సెలక్షన్లో వీళ్ళు ఏమడుగుతున్నారంటే సో ఫస్ట్ మనం అనేది అప్లై చేస్తామండి, సో ఫీజు కడతాము, అప్లై చేస్తాము, అన్ని అప్లై చేసిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఏం చేస్తుందంటే మన స్క్రీనింగ్ కమిటీ అనేది ఫస్ట్ ట్రేడ్ టెస్ట్కి అనేది పిలుస్తారండి. ఫస్ట్ ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు. ట్రేడ్ టెస్ట్లో ఏంటి అంటే ట్రేడ్ టెస్ట్లో సగం వరకు ఫిల్టర్ అయిపోతారు. అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ట్రేడ్ టెస్ట్ అంటే ఎవరైతే ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని రిటర్న్ ఎగ్జామినేషన్ పిలుస్తారండి. అప్పుడు ఫైనల్ లిస్ట్ తీస్తారు పర్ఫార్మెన్స్ బట్టి. మనకి ఇది దేంట్లో పర్ఫార్మెన్స్ బట్టి కాంపిటేటివ్ అంటే ఫస్ట్ మన ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు, ఆ ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయిన మళ్ళీ రిటర్న్ టెస్ట్ పెడతారు, ఆ రిటర్న్ టెస్ట్లో బాగా పర్ఫార్మ్ చేసిన షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మోడ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ అనేది మనకి ఏంటంటే 3 భాగాలుగా ఉంటుందండి, 3 papers అనేది ఉంటుంది. ఫస్ట్ పేపర్ 1 అనేది మాక్సిమం క్వాలిఫై అండి. ఇప్పుడు 100 మంది అప్లై చేసాం, ఆ 100 మందికి పేపర్ 1 పెడతారు. పేపర్ 1లో 70 మంది వరకు క్వాలిఫై అంటే 70 మందిని మళ్ళీ పేపర్ 2, పేపర్ 3 ఒకేసారి ఉంటుంది. ఫస్ట్ పేపర్ 1 అనేది సింపుల్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి. తర్వాత పేపర్ 2, పేపర్ 3 అంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీయడానికి యూజ్ అయ్యే పేపర్ అండి. పేపర్ 1లో క్వాలిఫై అయితేనే పేపర్ 2 అండ్ పేపర్ 3ని మనం రాయడానికి అలౌ చేస్తారు. అండ్ పేపర్ 1 ఎలా ఉంటుందంటే 1 గంట అనేది సమయం ఉంటుందండి. అది కంప్లీట్ సబ్జెక్ట్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉన్నదంటే 50 questions ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks అనేది ఉంటుంది. అండ్ ఒక్క నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. నేను చెప్పాను కదా 100 marks అంటే 50 questions మనం 100 marksకి అట్లీస్ట్ అక్కడే ఫిల్టర్ చేస్తారు సగం వరకు. సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఏమేమి ఉంటాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ అనే క్వశ్చన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఎవరైతే ఎస్ఎస్సి MTS, KSSC, CGL ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ మాక్సిమం చాలా వరకు ఈజీ అని ఉంటుంది క్వశ్చన్ పేపర్ 1. అండ్ పేపర్ 2 రిలవెంటెడ్ వచ్చేసి పేపర్ 2 అనేది 30 marks 30 minutes అనేది ఉంటుందండి. 30 minutes మన జనరల్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ 25, 50 questions ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 3 marks అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క తప్పుకి 1 mark నెగిటివ్ మార్క్ అనేది తీయడం జరిగింది. అండ్ పేపర్ 3 వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు నేను డిప్లొమాలో బ్రాంచ్ వచ్చేసి ట్రిపుల్ చేశాను అనుకోండి, ట్రిపుల్ రిజర్వ్ క్వశ్చన్స్ వస్తే ఒకవేళ మెకానికల్ చేస్తే మెకానికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. టోటల్ 100 questions ఉంటాయండి. 100 questions ఒక్కొక్క క్వశ్చన్కి 300 marks అనేది ఉంటుంది. ఒక్కొక్క మార్క్ అంటే 3 marks అలౌట్ చేస్తారు. ఒక రాంగ్ అయితే 1 mark నెగిటివ్ మార్క్ అనేది ఉండడం జరిగింది. అదర్ కండిషన్స్ కిందకి వస్తే అసలు మెయిన్ ఎలిజిబిలిటీ అంటే మన ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు. అండ్ నెక్స్ట్
క్యాండిడేట్స్ మనం ఏంటి అంటే మనం అన్ని అప్లికేషన్ అంటే మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అండి, మార్క్స్ లిస్ట్, మన డేట్ ఆఫ్ బర్త్, అన్ని ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలి. ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత అంటే నాకు దగ్గర లేదని తీసుకొస్తానంటే అట్లా ఒప్పుకోవడం చెప్తున్నారు. ఇన్ కేసు మనం సెలెక్ట్ అయ్యాక ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది అంటారు. బట్ ప్రొబేషన్ అంటే స్పెసిఫిక్ పీరియడ్ అన్నారు. బట్ 1 year ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మాక్సిమం 1 year అనేది ఉంటుంది. సో మల్టిపుల్ పోస్ట్ అంటే క్యాండిడేట్ క్యాన్ అప్లై ఫర్ మల్టిపుల్ పోస్ట్ అనేది చెప్పడం జరిగింది. మల్టిపుల్ మన పోస్ట్ కోడ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలా అని ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు TA 102 ఉంది, అందుకని గుర్తుపెట్టుకోమని. TA 102కి మనం అప్లై చేసుకోవచ్చు ఫీజు కట్టి, TA 103కి అప్లై చేసుకోవచ్చు మనం ఫీజు కట్టి, ఒక మెయిల్తో ఒక దాంతో. కాదు నేను అలా కాదు, TA 101ని నేను సపరేట్ మెయిల్ X మెయిల్తో పెడతాను, TA 101ని మళ్ళీ Y మెయిల్తో పెడతాను అంటే కాదు. ఒక మెయిల్తో ఎన్ని పోస్టులు అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ ఒక్కటికన్నా ఎక్కువ పెట్టకూడదని చెప్తున్నారు. ఇప్పుడు TA 101, 101, 102, 103 అన్ని ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే. అండ్ నెక్స్ట్ ఇంకోటి చెప్పింది అదే, ఒక సింగిల్ అప్లికేషన్ మల్టిపుల్ పోస్ట్కి పెట్టచ్చు అని చెప్పేసి అంటున్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎలా అప్లై చేసుకోవాలంటే నేను మీకు హౌ టు అప్లై అని చెప్పేసి లింక్ అప్లై ఆన్లైన్ అని లింక్ పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఏంటంటే రిజిస్టర్ చేస్తాం, తర్వాత ఫీ కడతాం. అంటే రిజిస్టర్ అవుతామండి. రిజిస్టర్ అయిన తర్వాత ఎవరికైతే ఫీ అని ఉందో ఆ ఫీ అనేది పే చేస్తాము. ఆ ఫీ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం. ఆ ఫీ కట్టిన రిసిప్ట్ అనేది మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే మనకి ఇక్కడ ఏమైతే కావాలంటే మనం లైక్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి, అంటే ఈ సైజుల ప్రకారంగా మనం అప్లోడ్ చేయాలి. అండ్ అన్ని డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ మనం ఒక బీఎస్సీ చేసాం, బీఎస్సీ మార్క్స్ లిస్ట్, సెమ్ మార్క్స్ లిస్ట్ అన్ని కావాలని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొసీజర్ అంటే ఆన్లైన్లో మనం ఆన్లైన్ ఫీజు అనేది పే చేయాలి. ఆన్లైన్ ఫీజు గురించి మనం మాట్లాడుకుంటే ఆన్లైన్ ఫీజు అనేది యాక్చువల్లీ ఆన్లైన్ ఫీజులో మనకి ఏంటి అంటే SC/ST క్యాండిడేట్స్కి, SC/ST PWC అండ్ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ అనే వాళ్ళ ఎవరికి ఫీజు అనేది లేదని చెప్పడం జరిగింది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అండ్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అనే ఫీజు అనేది ఉంటుంది ఈచ్ పోస్ట్. ఇప్పుడు 102కి అప్లై చేసుకోవాలంటే 500, 103కి అప్లై చేసుకోవాలంటే 500 రూపీస్ ఫీజు అనేది సపరేట్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ ఈ ఫీజు పేమెంట్ ఎలా కట్టాలి అంటే మనకి SBI కలెక్ట్ అని ఒక యాప్ ఉంటుంది కదా, ఆ లింక్ కూడా నేను పెడతాను. ఆ యాప్ లింక్లో మనం ఫీజు రిసిప్ట్ కట్టేసిన తర్వాత దాన్ని ఒక రిఫరెన్స్ ఐడినో లేకపోతే దాన్ని మనం ప్రింట్ తీసుకోవడం లేకపోతే మనం సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసుకున్న తర్వాత రీసెంట్ ఫోటోగ్రాఫ్ని అండ్ మనం ఓకే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మనం సపరేట్గా వేరే అప్లికేషన్స్ పెట్టేటప్పుడు ఏంటంటే అన్ని రెగ్యులర్గా మనం ఒక్కొక్కటి ఇండివిజువల్గా అప్లై చేస్తాం మన దగ్గర నుంచి. సో అట్లా చేస్తాం, కానీ ఇట్లా కాదంట. ఇప్పుడు సపోజ్ నేను SBIలో ఫీజు కట్టాను, ఆ రిసిప్ట్ అండ్ తర్వాత రీసెంట్ ఫోటోగ్రాఫ్ అదొకటి, సిగ్నేచర్, అది అకాడమిక్ సర్టిఫికేట్స్ అంటే SSCతో పాటు నేను డిప్లొమా చేసే డిప్లొమా ఎవ్రీ మార్క్స్ డిప్లొమా సర్టిఫికేట్ అంటే మనకి ఒరిజినల్ సర్టిఫికేట్, తర్వాత సపరేట్ మార్క్స్ సేమ్ వైజ్ మార్క్స్ మెంబర్స్ ఇవన్నీ మనం ఒక పీడిఎఫ్లో మర్జ్ చేసి అన్ని ఒక దాంట్లోనే అప్లై చేయాలంటే మర్జ్ చేసేసి ఆ ఒక సింగిల్ పీడిఎఫ్లో అప్లై చేయాలని చెప్తున్నారు. ఇది కూడా ఈ లైన్లో ఉండాలని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి SBI కలెక్టర్ పేమెంట్ రిసిప్ట్, తర్వాత ఫోటో కాపీ, తర్వాత సిగ్నేచర్, తర్వాత అకాడమిక్స్, ఇట్లా అన్నీ కలిపి అప్లై చేయాలని చెప్పడం జరిగింది. సో ఇది గాయస్ ఈ అప్లికేషన్ వర్క్ అయితే ఇది. ఇంకో అప్లికేషన్తో మీ ముందుకు వస్తాను. ఇన్ కేస్ ఈ అప్లికేషన్లో కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా టీం కానీ నేను కానీ ఈ మ్యాక్సిమం మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ ద గైస్. ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. బిఫోర్ సైనింగ్ ఆఫ్, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి లైక్ చేయండి. లైక్ చేయడం మనం చెప్తా ఉన్నాను. నా వీడియోస్ రిఫరెన్స్గా వేరే క్యాండిడేట్స్కి ప్లే అవుతూ ఉంటాయి. సో దట్ నా వ్యూవర్షిప్ పెరిగింది. అది నా మోటివేషన్తో నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి జరుగుతుంది. సైనింగ్ ఆఫ్ గైస్.